ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎన్ని ఓటములు ఎదురైనా సరే బంగారం లాంటి అవకాశాన్ని అందిస్తాను బిడ్డ. విన్నావంటే నీ జీవితానికి ఇదే విజయ రహదారి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎప్పుడు కూడా నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే నీకు ఓటమి అనేది ఎదురవుతుందని అనుక్షణం భయపడుతూ ఉన్నావు కదమ్మా. దిగులు పడకమ్మా. ఇక నీ ఓటమిని ఇంతటితో ఆపబోతున్నాను. నీ జీవితానికి ఒక మంచి దాన్ని చూపబోతున్నాను. నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాల్సి వస్తుంది కదా తల్లి. అలాంటి సమయంలో నీకు కాస్త కష్టంగా ఉన్నా సరే ఎదురించి ధైర్యంగా నిలబడు. అలా కాకుండా భయపడుతూ అక్కడే ఆగిపోతే ఎలా చెప్పు? నువ్వు మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడే కదా జీవితం విలువ, కష్టాల విలువ, మనుషుల విలువ నీకు తెలిసేది. చూడమ్మా, ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు విలువ తెలుస్తుంది. ఎప్పుడు అంటే అప్పుడు నీకు తెలియకుండా నీకు ధైర్యం చెప్పండి, నీకే తెలియకుండా ధైర్యం వచ్చేస్తుంది. చెప్పన బిడ్డ, చదువుకుంటేనే కదా డబ్బు వస్తుంది, కష్టపడితేనే కదా నీకు ఫలితం కూడా ఉంటుంది. అలా కాకుండా కష్టపడకుండా నాకు అది కావాలి, ఇది కావాలి అంటే ఎలా చెప్పు తల్లి? నువ్వు మంచిగా ఉండడం వల్ల అందరూ నీ గురించి తెలుసుకొని నీతో పాటు ఉంటారు తల్లి. అందరూ కలిస్తేనే కదా నీకు పట్టరాని ఆనందం అనేది వస్తుంది. నువ్వే తల్లి జీవితం అంటే. జీవిత రహస్యం కూడా ఇదే కాబట్టి కష్టమైనా సరే నువ్వు అన్ని విలువలు కూడా తెలుసుకొని దీని లక్ష్యాన్ని కూడా అంటే ఈ లక్ష్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకమ్మా. నాకేంటి లేదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకు ఇంకేం కావాలి ఎప్పుడు కూడా గర్వపడద్దు. అహంకారం, గర్వం అస్సలు నీ దరిదాపుల్లో కూడా రానివద్దు బిడ్డ. ఒకటి చెప్పున బిడ్డ, అన్న సమయానికి తగ్గట్టుగా నడుచుకోవడమే మనిషి యొక్క గొప్ప లక్షణం తల్లి. కొన్ని సమయాల్లో నీకు నడుచుకోవడం అంటే నీకు కోపం వస్తే ఆ కోపాన్ని అదుపు చేసుకుని మౌనంగా ఉంటే నీ ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. అలా కాకుండా కోపంలో, ద్వేషంతో ఏమైనా సరే నిర్ణయాలు తీసుకుంటే అది అస్సలు సరిగ్గా ఉండవమ్మా. కాబట్టి కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండు. అది నీకు ఎంతగానో సహాయపడుతుంది. నీకు ఉన్నటువంటి మంచి దారి ఇక సమయం రాగానే బాధపడుతూ భయపడుతూ అక్కడ ఎదురు చూసి బాధపడడం ఎందుకు చెప్పు? ఏం జరిగినా సరే నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు దానికి తగ్గట్టుగా మనుషులు వాళ్ళు చేసే మోసాల వల్లే అసలు జీవితం అంటే ఏంటో నీకు స్పష్టంగా అర్థమవుతుంది బిడ్డ. ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. అంటే అన్నింటినీ కూడా నువ్వు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందేనమ్మా. ఎదుర్కొంటేనే కదా ఎవరు ఏంటనేది నీకు అర్థమవుతుంది. సమస్య ఒకటి రాగానే బాధపడుతూ కూర్చుంటే ఆ సమస్య నుంచి బయటపడాలని, అసలు పరిష్కారం ఏంటనేది మాత్రమే ఆలోచించు. జీవితంలో అప్పుడప్పుడు కొన్ని కష్టాలు నీ మంచి కోరి వస్తాయని తెలుసుకో. ఆ కష్టాలను చెడు వ్యక్తులను దూరం చేస్తాయి, మంచి వ్యక్తులకు ఇంకాస్త దగ్గర చేస్తాయి. కాబట్టి ఏం జరిగినా సరే అంతా నీ మంచికని అనుకుంటే నీ జీవితం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుంది బిడ్డ. ఈ ప్రపంచంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు తల్లి. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నవారందరూ ఎలా ఉన్నారంటే, నీ ముందు నీతులు చెప్తున్నారో, నీ వెనుక గోతులు తవ్వుతున్నారో, ఎవరైతే నిన్ను ఎక్కువగా పొగుడుతూ నిన్ను మంచి చేసుకుంటున్నారో ఇక వారికి నీ నుంచి ఏదో కావాలని ఆశిస్తున్నారని అర్థం. నీతో ఏదో ఒక పని ఉందని తెలుసుకో తల్లి. అంతేకాని వారికి ఎప్పుడు కూడా నీపై ప్రేమ ఉన్నట్లు కాదు. జీవితంలో ఈ 3 విషయాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవా. ఇతరులను ఏమీ అడగద్దు, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు, ఎవరి మీద అసలు ఆధారపడవద్దు తల్లి. ఆధారపడడం వల్ల నీ పనులన్నీ కూడా ఆలస్యం అయిపోతాయి. అలానే నువ్వు ఇతరులను ఏదైనా అడగడం వల్ల వారి ముందు నువ్వు చులకనైపోతావు.
పొరపాటును కూడా ఎవరినైనా సరే గుడ్డిగా అంటే నమ్మవంటే వారిని అమాంతం వారు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. ప్రతిరోజు కూడా నిన్ను మోసం చేయడానికి ఏదో ఒక పన్నాగాలు పన్నుతూ ఉంటారు. నిన్ను ఇంకా ఇంకా కష్టాల పాలు చేస్తారు, అప్పుల పాలు చేస్తారు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు. ఇతరుల దగ్గర ఏదో ఆశించుకుని వారి దగ్గర సంతోషంగా తిను. పచ్చడి మెతుకులైనా సరే ఆనందంగా ఆశించకుండా తినుబిడ్డ. అప్పు చేసి పంచభక్ష పరమాణాలు తినడం, ఎవరినో ఏదో అడిగి తీసుకోవడం ఎలా ఉంటుంది చెప్పు? అర్థం చేసుకొని నీ పొట్ట నింపుకున్నావంటే అది నీకు చాలా ప్రశాంతమైనటువంటి నిద్ర వస్తుంది. అలానే నువ్వు కూడా ప్రశాంతంగా ఉండగలవు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడకుండా, చివరికి ఏది కూడా అడగకుండా, ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉండు చాలు. నువ్వు ఒకరి మీద ఆధారపడడం వల్ల నీ శక్తిని మొత్తం నువ్వు అమాంతం కోల్పోతావు. నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. ఇక ఆ సమయంలో నువ్వే బాధపడాల్సి వస్తుంది తల్లి. ఇలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను అస్సలు చూడలేనన్ను ఎప్పుడు కూడా భయపడకు. అయితే ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు కదమ్మా. ఇక ఎప్పుడు ఈ క్షణం మాత్రమే శాశ్వతం. ఇక మూడో విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో బిడ్డ. ఏదైనా సరే శాశ్వతం అనుకుని నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఇక అది దాని మీద ఎక్కువ ప్రేమను చూపించుకున్నావంటే ఏదో ఒక రోజు అది నిన్ను వదిలి వీడక దూరంగా వెళ్ళిపోతుంది. ఆ క్షణం నువ్వు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో. ఇదే నీ జీవితానికి విజయ రహదారి తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.